దేశ రాజకీయ చరిత్రలో సరికొత్త అధ్యాయానికి తెరలేస్తోంది. మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్లు కల్పించేందుకు 16వ నారీ శక్తి వందన్ చట్టానికి సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టబోతోంది కేంద్రం. 2029 ఎన్నికల నాటి నుంచే మహిళా రిజర్వేషన్లు అమల్లోకి తేవడం కోసం పార్లమెంటు ప్రత్యేకంగా సమావేశమవుతోంది. చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించే 3 కీలక బిల్లులను 16న లోక్సభలో ప్రవేశపెట్టబోతోంది కేంద్రం. ఈ బిల్లులపై ప్రత్యేకంగా చర్చ జరగబోతోంది. చర్చ కోసం లోక్సభలో 18 గంటలు, రాజ్యసభలో 10 గంటల సమయం కేటాయించారు. దీనిపై ప్రధాని మోడీ ఉభయ సభల్లో ప్రసంగిస్తారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమాధానమిస్తారు. 16, 17న లోక్సభలో, 18న రాజ్యసభలో ఓటింగ్ జరుగుతుంది. ప్రత్యేక సమావేశాల్లో నారీ శక్తి వందన్ అధినియం చట్టానికి సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లు 2026, నియోజకవర్గాల పునర్విభజన బిల్లు 2026, కేంద్రపాలిత ప్రాంతాల మహిళా రిజర్వేషన్లను విస్తరిస్తూ ప్రత్యేక బిల్లును ప్రవేశపెట్టనుంది. ఇది రాజ్యాంగ సవరణ బిల్లు కాబట్టి పార్లమెంటు ఉభయ సభల్లో 3/2 మెజార్టీ తప్పనిసరి. అంటే ప్రభుత్వానికి విపక్షాల మద్దతు కీలకం. అంతేకాదు, రాజ్యాంగంలోని అధికరణం 368(2) ప్రకారం దేశంలోని మొత్తం రాష్ట్రాల్లో సగం రాష్ట్రాల శాసనసభలు ఆమోదించాలి. అయితే ఇవి మహిళా రిజర్వేషన్ల అమలుకు ఉద్దేశించిన సమావేశాలు కావని, నియోజకవర్గాల సంఖ్యను పెంచడం కోసం ఏర్పాటు చేస్తున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. 2023లో చేసిన చట్టంపై ఇన్నాళ్లు మౌనంగా ఉండి ఇప్పుడు హడావుడిగా ప్రభుత్వం ఎందుకు సవరణలు చేస్తోందని ప్రశ్నిస్తున్నాయి. ప్రస్తుత చట్టం ప్రకారం మహిళా రిజర్వేషన్ల అమలుకు సుదీర్ఘ సమయం పడుతుందని, వేగంగా రిజర్వేషన్ ఫలాలు అందాలంటే ఈ సవరణలు తప్పనిసరని ప్రభుత్వం అంటోంది. ఈ బిల్లులు ఆమోదం పొందితే 2029 ఎన్నికల్లోనే మహిళా రిజర్వేషన్లు అమలవుతాయని చెబుతోంది. ప్రస్తుతం ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న సవరణ ప్రకారం కొత్త జనగణన జరిగే వరకు వేచి చూడక్కర్లేదు. నాటి ఆర్టికల్ను సవరించి 2011 జనాభా లెక్కల ఆధారంగానే కసరత్తును పూర్తి చేయడానికి ప్రభుత్వం ఇప్పుడు సమాయత్తమైంది. తదనుగుణంగా 2029 ఎన్నికల నుంచే మహిళా రిజర్వేషన్లు అమలవుతాయి. ఇప్పటికే రిజర్వ్ అయిన ఎస్సీ, ఎస్టీ సీట్లలో కూడా మహిళలకు 33% కేటాయిస్తారు. ఆరంభంలో 15 ఏళ్ల పాటు రిజర్వేషన్లు అమల్లో ఉంటాయి. ఆ తర్వాత అవసరమైతే పార్లమెంట్ వీటిని పొడిగించొచ్చు. మహిళా రిజర్వేషన్ల చట్టం రాజ్యసభకు, రాష్ట్రాల శాసనమండళ్లకు వర్తించదు.